సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. మాయలో ముంచితే శివుడు పరిగెత్తాడు విష్ణువు వెనకాల. ఆయన పురుషుడు నా భావమరిదని చూడకుండా నారాయణ నారాయణి పార్వతీదేవి అన్నగారు అయినా పరిగెత్తాడు. అమ్మ అలా చేయడం మరి తప్పు కాదు, భార్య అలా చేయొచ్చా భర్తని అంటే ఆవిడ అమాయకత్వంతో చేయదు. ఆవిడ ఎందుకు చేస్తుందంటే మహోత్కృష్టమైన కార్యాన్ని సాధించవలసి వస్తే అప్పుడు చేస్తూ ఉంటుంది, శివమాయ ప్రయోగిస్తుంది. విష్ణువుని చూసి శివుడు మోహిస్తే తప్ప, విష్ణువు స్త్రీగా శివుడు పురుషుడిగా ఉండి వెంట పడితే తప్ప, వీళ్ళకి కొడుకు పుడితే తప్ప మహిషి సంహారం అవ్వదు. మహిషి సంహారమై అయ్యప్ప పుట్టాలి అంటే శివకేశవుల మధ్య అన్యోన్యత అంకురించాలి. అందుకుని శివుడి మీదే మాయను ప్రయోగించింది ఒకసారి. అందుకొచ్చింది అయ్యప్ప జననం కోసం మాయాప్రయోగం చేసింది మహాజ్ఞాని అయిన పరమశివుడి మీద. శివమాయాప్రయోగం ఎప్పుడు జరుగుతుంది అంటే పురుషులైనటువంటి వారు, మహాజ్ఞానులైనటువంటి వారు కూడా ఆ మాయకి వశులవుతారు. వశులైతే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు వశులవుతారు అంటే ఒక గొప్ప సంఘటన జరగబోతోంది అని గుర్తు. ఒకానొకప్పుడు పరాశర మహర్షి మీద ప్రయోగించారు. పరాశర మహర్షి మీద ప్రయోగించి అదే మాయని యోజనగంధి మీద ప్రయోగించారు. అందుకే మత్స్యగంధి చేపల వాసన కొట్టే పిల్ల, ఆమె అందరి కాంతల్లా పుట్టింది కాదు, చాలా విశేషమైనటువంటి జన్మ. చేప కడుపులోంచి బయటికి వచ్చింది, ఒక ప్రత్యేకమైన శాపం విముక్తమై. ఆ పిల్ల తప్ప పరాశరుడి యొక్క తేజస్సుని పట్టగలిగిన క్షేత్రం లేదు. మీరు దానికి కొన్ని వందల పుటల వెనక్కెడితే మీకు కనపడుతుంది పరాశరుడి మీద ఎందుకు మాయాప్రయోగం జరిగిందో. ఆయన వశుడు కావాలంటే శివమాయ చేత కడతారు. కడితే అప్పుడు వేరొక మహాపురుషుడు పుడతాడు. పరాశరుడి తేజస్సు కదిలింది కాబట్టి వ్యాస భగవానుడు ఆవిర్భవించాడు. వ్యాసుడు వచ్చాడు కాబట్టి వేదముల విభాగం జరిగి 18 పురాణాలు వచ్చాయి. లేకపోతే కలియుగంలో ఆయుర్ధాన్ని దృష్టిలో పెట్టుకుని వేద విభాగం చేసేవాడు ఎక్కడున్నాడు? అందుకని శివమాయామోహితులు కావడం అన్న మాటని మీరు తేలిగ్గా తీసుకుని చదవకూడదు ఎప్పుడు పురాణాన్ని. వచ్చిన 3 పిల్లలు శివమాయామోహితులు అయ్యారు. సనక సనందనాది 4 బ్రహ్మజ్ఞానులు వస్తుంటే అంటే ఏమర్థమైంది అంటే ఈ 3 వలన ఏదో లోకోపకారం జరగబోతోంది, ఎక్కడో ఏదో ఒక మహత్కార్యం జరగబోతోందని గుర్తు. నేనిప్పుడు మీకు ఒక దాంట్లోంచి చెప్పి మళ్ళీ అందులోంచి శివమహాపురాణంలోకి వచ్చి మాట్లాడుతున్నాను సుబ్రహ్మణ్యావతారాన్ని. వాళ్ళు 3 ఎప్పుడైతే శివమాయకి వశులయ్యారో సనక సనందనాదులు వస్తున్నప్పుడు అందరూ లేచి నిలబడినా వాళ్ళు నిలబడ్డం మానేసి ఓ నవ్వు నవ్వారు. అది ఎగతాళిగా నవ్వారా అని అడగక్కర్లేదు. సభా ప్రవేశమునందు కొన్ని నియమాలు ఉంటాయి. సభలోకి ప్రవేశిస్తున్నాడు అంటే కొన్ని నియమములను పాటించడానికి సిద్ధపడినవాడు మాత్రమే సభలోకి వెళ్ళాలి తప్ప నియమములు పాటించలేనన్నవాడు సభలోకి వెళ్ళకూడదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు నవ్వారు. నవ్వడం దోషం, లేచి నిలబడకపోవడం దోషం బ్రహ్మజ్ఞానులు వచ్చినప్పుడు. ఇది కట్టి కుడిపేస్తుంది. ఇది ఎవరి పట్ల చేసిన అపరాధము అన్న దాన్ని బట్టి ఫలితం వస్తుంది. ఏదో ఒక సామాన్యుడి పట్ల జరిగిందైతే సామాన్యమైన ఫలితం వస్తుంది. బ్రహ్మజ్ఞాని పట్ల చేసిన అవమానం కొన్ని జన్మలు కట్టి కుడిపేస్తుంది. అంత హీనోపాధుల్లోకి వెళ్ళిపోవాలి కిందకి. అందుకని సనత్కుమారుల వారికి అనుగ్రహం కలిగింది. అరే వీళ్ళు కారణజన్ములు. ఆయన చూశాడు ఇంత గొప్పవాళ్ళు ఎందుకు లేచి నిలబడలేదు, ఎందుకు నవ్వారు, శివమాయామోహితులయ్యారు, జరగవలసిన కార్యం ఒకటి ఉన్నది అనుకుని అందుకని నేను ఇప్పుడు వీళ్ళని అనుగ్రహించడానికి శాపవాక్కు విడిచిపెట్టాలి. అందుకే శాపానుగ్రహము అంటారు. ఆయన అన్నాడు మీకు విష్ణులోక ప్రవేశం దేనివల్ల కలిగింది? ఉపాధి ధర్మంగా వచ్చారు. మీరు ఇలా ఉన్నప్పటికీ అయోనిజలుగా ఉన్నటువంటి కారణం మీరు స్వధాదేవికి పుట్టినా అయోనిజలు యోని సంభవులు కారు అని మీకు ఒక స్థాయినిచ్చారు. ఆ స్థాయి మీకు ఇవ్వబట్టి మీరు రాగలిగారు. మీరు చూడండి వెంకటాచల క్షేత్రం ఉంటుంది. ఎవరైనా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోంచి మహాద్వారంలోంచి లోపలికి వెడతారు. మహాద్వారంలోంచి తిన్నగా లోపలికి వెళ్ళాలంటే కొంతమందికే ఉంటుందో అనుమతి. వాళ్ళు తప్ప తిన్నగా మహాద్వారంలోంచి లోపలికి వెళ్ళే వాళ్ళు అందరూ ఉండరు. ఎవరో రాష్ట్రపతి వస్తే, ప్రధానమంత్రి వస్తే, అలాంటి వాళ్ళు ఎవరో కొంతమంది పేర్లు ఉంటాయి. ఆ పేర్లు ఉన్నవాళ్ళు వస్తే, ఆ పదవుల్లో ఉన్నవాళ్ళు వస్తే మహాద్వారంలోంచి వెడుతూ ఉంటారు తప్ప అందరూ మహాద్వారంలోంచి వెళ్ళరుగా. వైకుంఠంలోంచి వచ్చి మహాద్వార ప్రవేశం చెయ్యాలి. అలాగే మీరు విష్ణు సభలోకి ఎందుకు రాగలిగారు?
మీకు శరీరం ఉన్నా మీరు అయోనిజలుగా పరిగణింపబడ్డారు, అసలు మీరు యోని సంభవులు కారు అన్నారు శాస్త్రంలో. ఇది కదూ మీ అహంకారం, అందుకు కదూ విష్ణు సభకు వచ్చి కూర్చున్నారు. వచ్చి కూర్చున్న వాళ్ళు సభా మర్యాద ఉల్లంఘించారు కదూ. అసలు ఇటువంటి సభలలోకి రావడానికి అర్హత లేని శరీరంలోకి మిమ్మల్ని పంపిస్తారు. కాబట్టి మీరు మర్త్యలోకంలోకి వెళ్ళండి అన్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.